ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాదులో భారీ పేలుడుకి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. పటంచెరువు దగ్గర సిగాచి పాషా మైలారంలోని సిగాచి కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. స్క్రీన్లో విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ సిగాచి కంపెనీలో పెద్ద ఎత్తున అక్కడ పేలుడు సంభవించడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో స్పాట్లోనే 10 మంది చనిపోయారు. ఆ తర్వాత మరొక 3 చనిపోయినటువంటి తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 13 మంది చనిపోయారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ఈరోజు ఉదయం షిఫ్ట్కి వచ్చినటువంటి కార్మికులు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ భారీ పేలుడు సంభవించడంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితుంది. అక్కడ రియాక్టర్ దగ్గర నుంచి ఆ పేలుడు ధాటికి 100 మీటర్ల అవతల ఎగిరిపడ్డారు కార్మికులు. పూర్తిగా ఆ కార్మికులు వాళ్ళ శరీర భాగాలు కూడా ఛిద్రమైనటువంటి పరిస్థితుంది. పూర్తి స్థాయిలో ఆ పేలుడు ధాటికి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా అవాక్కైపోయారు. ఒక్కసారిగా షాక్కి గురైపోయారు. ఆ పేలుడు ధాటికి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుంది. పాషా మైలారం సిగాచి ఆ కంపెనీలో ఈ పేలుడు శబ్దం 1 కిలోమీటర్ వరకు వెళ్ళిందంటే అక్కడ స్థానిక ప్రజానికం అందరూ కూడా ఒక్కసారిగా భయంతో భయకంపితులైపోయినటువంటి పరిస్థితి. వెంటనే వేరే పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి అక్కడికి వచ్చారు. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఫ్యాక్టరీ దగ్గర ఆ పేలుడు జరిగిన ప్రదేశానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్పటికే అక్కడ అంబులెన్స్ రావడం కావచ్చు, ఫైర్ సిబ్బంది రావడం కావచ్చు, కొంత లేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ కార్మికులు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహకారం తీసుకుని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే అందినటువంటి సమాచారం స్పాట్లోనే 10 మందికి పైగా చనిపోయి ఉన్నారు. శరీర భాగాలు తునాతునకలైపోయి ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్ర గాయాలైన వాళ్ళని వెంటనే అప్పటికే వాళ్ళు ఫోన్ చేసి ఉన్నారు. అంబులెన్స్కి ఫోన్ చేశారు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషాద ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆ బాధిత కుటుంబ సభ్యుల రోదనలు పూర్తిగా అసలు ఎవ్వరూ కూడా వాళ్ళని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే కార్మికులు ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి షిఫ్ట్కి వచ్చారు. 6 గంటలకి తమ కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళు ఏదైతే పని కోసం సిగాచి పరిశ్రమకి వచ్చారో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చినప్పుడు 1 గంటలోనే పెద్ద ఎత్తున పేలుడు జరిగి ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఆ కంపెనీ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఆ కంపెనీ యాజమాన్యం మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. భద్రతా కారణాలు సరిగా పట్టించుకోవట్లేదు, భద్రతా వైఫల్యము. ఎప్పటి నుంచో కూడా అక్కడ భద్రతకు సంబంధించి నీడలు కమ్ముకున్నటువంటి పరిస్థితి. అక్కడ అధికారులు, అందులో పనిచేసే సూపర్వైజర్లు, మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా కుటుంబ సభ్యుల్ని మేము కోల్పోయామంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం బాధిత కుటుంబ సభ్యులు అందరూ కూడా పాషా మైలారంలోని సిగాచి కంపెనీ దగ్గరకు వచ్చారు. ఎక్కడైతే ఈ ప్రమాద ఘటన జరిగిందో ఆ కంపెనీ దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రమాదం మీద స్పందించారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలి, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. పాషా మైలారం ప్రమాద ఘటనకు సంబంధించి వారు స్పందించారు. మెరుగైన వైద్యం అందించాలి, బాధిత కుటుంబాలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ వారు కూడా డిమాండ్ చేసినట్టు పరిస్థితి. తర్వాత హరీష్ రావు గారు నేరుగా సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి మేనేజర్ల నిర్లక్ష్యం కారణంగా భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలిలో దీపంలో పెట్టి కార్మికుల ప్రాణాలు తీశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఒక్కసారిగా చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసేటోళ్ళు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజారకం అవాక్కైపోయినటువంటి పరిస్థితి. హుటాహుటిన ముందుగా రెస్క్యూ చేసింది వాళ్ళే. వెంటనే ముందుగా ఆ పేలుడు ప్రదేశానికి వెళ్ళి అసలు అప్పటికే మంటలు అదుపులోకి రాలేదు. పెద్ద ఎత్తున ఒకవైపు మంటలు వస్తున్నాయి, పొగ ఆవరించి ఉంది. రెస్క్యూ చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా హుటాహుటిన వాళ్ళ చేతనైనంత సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం అందించేశారు. వాళ్ళే కొంత రెస్క్యూ చేశారు, కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. కొంత లేటుగా అక్కడికి ఫైర్ సిబ్బంది వచ్చారు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు. స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే పేలుడు జరిగినటువంటి ధాటికి ఏ విధంగా షెడ్ పూర్తిగా
కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉందో, పూర్తిగా పొగ అలుముకున్నటువంటి పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా విజువల్ మనకు అర్థమవుతోంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున కంపెనీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. చాలా రోజులుగా భద్రతకు సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. రియాక్టర్ పేలుడు అంటే అది మామూలు విషయం కాదు. పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ జరుగుతుంది, పెద్ద ఎత్తున అక్కడ మంటలు వచ్చేస్తాయి, పెద్ద ఎత్తున కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో కావచ్చు, ఇలా పాశమేలారంలో కావచ్చు, బాచుపల్లిలో కావచ్చు, పెద్ద ఎత్తున కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. అక్కడే రియాక్టర్లు పేలితే ఎలాంటి విధ్వంసం జరిగిందో, ఎంత ప్రాణ నష్టం జరిగిందో గత సంఘటనలు, గత సందర్భాలన్నీ కూడా తెలుసు. అయినప్పటికీ కొన్ని కంపెనీలు చాలా తక్కువ భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ కార్మికుల జీవితాలు నాశనం చేయడానికి కారణమవుతున్నారు. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అర్థమవుతోంది. వాళ్ళ డిమాండ్ నిజమైంది, సహేతుకమైంది అని చెప్పి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దుర్ఘటనలో మరొక సమాచారం మనకు అందుతోంది. ఈ కంపెనీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఆ వైస్ ప్రెసిడెంట్, కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఉదయం ప్లాంట్కి వచ్చారు. ప్లాంట్కి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. సరిగ్గా ఆ రియాక్టర్ దగ్గర పరిస్థితి చూస్తున్నప్పుడే ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్మికులతో పాటు వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు. మొత్తం మృతుల సంఖ్య 13కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు మరికొంతమంది కార్మికులు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు, కంపెనీ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మా కుటుంబ సభ్యులు, మా జీవనాధారం ఈరోజు కోల్పోయాం. మేము ఏదైతే నా భర్త, నా తండ్రి, మా కుటుంబ సభ్యుడు ఇక్కడ పని చేస్తేనే మాకు రోజు గడుస్తుంది, ఇక్కడ వచ్చే వేతనంతోనే మా జీవితం గడుస్తుంది. అలాంటి జీవితాన్ని మీరు నాశనం చేశారు, మా కుటుంబ సభ్యులు కోల్పోవడానికి మీరే కారకులయ్యారంటూ బాధిత కుటుంబ సభ్యులు కంపెనీ లోపలికి గేట్లను తోచుకుంటూ లోపలికి వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాశమైలారంలో ఈరోజు ఉదయమే ఈ దుర్ఘటన జరిగింది. రియాక్టర్ పేలడంతో పూర్తిగా 1 గంట సేపు అక్కడ ఒక భీతావాహ వాతావరణం కనిపించింది. పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి, చల్లా చెదురుగా కార్మికుల మృతదేహాలు పడ్డాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఆ రియాక్టర్ పేలుడు ధాటికి ఏ విధంగా ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రాజకీయమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పాశమైలారంలో జరిగిన ఈ ఘటన మీద, పెద్ద ఎత్తున కార్మికులు చనిపోవటం మీద ఇక ప్రభుత్వం ఏవైతే పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు గాలి కుదిలేసి నిర్వహిస్తూ ఉన్నారు, కేవలం డబ్బుల కక్కుర్తితో పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించుకోకుండా కార్మికుల జీవితాలను పోగొట్టే విధంగా ఎవరైతే నాసిరకం పనులు చేసి నాసిరకం భద్రతను పాటిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కంపెనీలన్నింటి మీద కూడా పరిశ్రమల శాఖ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భద్రతకు సంబంధించి పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత కూడా దీనికి కారణం. అసలు బాచుపల్లిలో కావచ్చు, పాశమైలారం కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, ఇలా పారిశ్రామికవాడ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అసలు ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు, రియాక్టర్ల దగ్గర భద్రత ఏ విధంగా ఉంది, కార్మికులతో అసలు అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటి మీద ప్రభుత్వం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోవటం వల్లే ఇలాంటి పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలా చేయకపోవటం వల్లే పెద్ద ఎత్తున రియాక్టర్లు పేలి పరిశ్రమలు తగలబడిపోయి కార్మికులు పూర్తిగా కాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే దీని మీద చాలా సీరియస్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే కుటుంబ సభ్యులు బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబానికి కొంత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాలకి కొంత భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇలా ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద అందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఈ ప్రమాద ధాటికి, ఈ పెను ప్రమాదం ధాటికి 13 మంది చనిపోయారు. మరొక 10 మంది వరకు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. వారి కుటుంబాల్లో, ఆ బాధిత కుటుంబాల్లో ఆవేదన వర్ణనాతీతంగా కనిపిస్తోంది.